నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదాశివసమారంభాం శంకరం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా. వందే గురుపరంపరా. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదా దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే శ్రేయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ అధిష్టాన దేవత అయిన బ్రహ్మీలీన శ్రీ సద్గురు చిదానంద గురుదేవులకు అనంత కోటి దండ ప్రణామంబులు ఆచరిస్తూ, అలాగనే అందరిలో విరాజిల్లేటువంటి ఆ పరాశక్తి ఆత్మశక్తి వందనాలు ఆచరిస్తూ, ప్రేమస్వరూపులారా, పవిత్రమైనటువంటి ఈ మాసం, రెండో మాసం, చైత్ర పౌర్ణమి తర్వాత రెండో మాసం ఇది. ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది. ఎందుకంటే సూర్య భగవానుడు ఉగ్రముతో ఉంటాడు. ఎందుకంటే భూమికి చాలా సమీపముగా, ఉత్తరాయణంలో చాలా దగ్గరగా చక్రములో వస్తాడు. కాబట్టి సూర్యుడు ఉండేటువంటి దూరం ఎంత అంటే 2,70,000 కిలోమీటర్లలో ఉండాడని మన వేదాంతులు చెప్తుంటారు. అలాంటి తాపముతో ఉండేటువంటి ఈ సూర్య భగవానుడు వైశాఖ శుద్ధ పౌర్ణమి, పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి ఏమిటి అంటే శుద్ధ సప్తమి, భగీరథుడు గంగను తెచ్చినటువంటి పుణ్యదినం. ఈ మాసములో శుద్ధ సప్తమి రోజు చక్కగా బ్రహ్మముహూర్తానికంతా భూమిపైకి భగీరథుడు తెచ్చాడు. వాళ్ళ వంశ పరంపరలో ఉండేటువంటి సగరులు అనేటువంటి 108 వాళ్ళ కుటుంబం అంతా కూడా పరిహారం చేయాలని శాపగ్రస్తులైపోయి వాళ్ళు పాతాళ లోకములో ఇమిడిపోయినప్పుడు, ఆ సమయంలో వచ్చేటప్పుడు ఆ భగీరథుడు ఆ గంగను తీసుకొని వచ్చేటప్పుడు జాహ్నవి ముని అనేటువంటి యాగము చేస్తుంటాడు. ఈ వైశాఖ సప్తమి రోజు యాగము చేస్తూ రాగా ఈ యాగము చేసేటువంటి నిష్ఠాతుడైనటువంటి ఈ జాహ్నవి ముని కోపం వస్తుంది. ఎందుకంటే ఆ ప్రవాహంగా వస్తుంది గంగ, ఆ గుండాలు అంతా మునిగిపోతున్నాయి. అప్పుడు ఆయన నిష్ణాతుడైనటువంటి వాడు కాబట్టి ఒక్క తూరి ఆఘ్రానించినాడు గంగను. ఆఘ్రానిస్తానే భగీరథుడు పోయి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి, తప్పైపోయింది, మీరు ఇక్కడ యజ్ఞం చేస్తున్నారని మాకు తెలియదు కాబట్టి అని. అప్పుడు ఆయన్ను బాధాక్రాంతుడైపోతే భగీరథుడు సరే క్షమిస్తాడు. క్షమించి తర్వాత మరి మా పరిస్థితి ఏంటంటే మా సగరులైనటువంటి 108 మంది ఇట్లా శాపగ్రస్తులై బూడిద అయిపోయినారు, వారిని పవిత్ర చేయాలంటే ఆ గంగనే తీసుకొని వస్తున్నాను స్వామి, మీరు పునీతులు చేస్తారని కోరుకుంటున్నానని చెప్పి ఆయన్ను భగీరథుడు కోరుకుంటాడు. అలాంటి
ఈ పవిత్రమైనటువంటి సప్తమి రోజు ఎవరైతే కార్తీక మాసం మాఘమాసంలో స్నానం చేస్తారో, అలాగనే ఈ వైశాఖ శుద్ధ ఈ మాసములో సప్తమి రోజు ఎవరైతే బ్రహ్మముహూర్త కాలములో సముద్ర స్నానము కానీ 7 నదులు కలిసేటువంటి గంగోత్రి యమునోత్రి అనేటువంటి నదులలో కానీ స్నానము చేస్తే 14 జన్మల నుండి పాపము పరిహారము చేస్తాదని వారి యొక్క ఆశీర్వాదం, ఆ ముని ఆశీర్వాదం, ఆ భగీరథుని యొక్క ఆశీర్వాదం. అందుకే వైశాఖ స్నానం అని చెప్పారు. మన కాలంలో వైశాఖ మాసం అంతా కూడా స్నానం చేయమని చెప్పారు, ఏకభుక్తం చేయమన్నారు. ఆ ఏకభుక్తం చేసి ఈ స్నానం చేస్తే పాప పరిహారమే కాకుండా వారికి దరిద్రం ఉన్నా ఏమున్నా అన్నీ కూడా ప్రక్షాళనమవుతుందని మనకు వైశాఖం అనేటువంటి పురాణం చెప్తా ఉంది. కాబట్టి అలాంటి యొక్క విశిష్టమైనటువంటి ఈ మాసములో ఎవరెవరు అవతరించినారు అంటే, కూర్మావతారం 2వ అవతారము మహావిష్ణు అవతరించినాడు ఈ మాసంలోనే. అలాగనే నృసింహస్వామి చతుర్దశి రోజు ఆయన అవతరించినాడు, ఆయనది 4వ అవతారం. అలాగనే నారదుడు అవతరించినాడు, అలాగనే అన్నమయ్య అవతరించినాడు. తర్వాత శుద్ధ పంచమి రోజు వీరుడైనటువంటి ఈ జగత్తుకు జగద్గురువైనటువంటి ఆదిశంకరులు అవతరించినారు. అలాంటి సిద్ధ పురుషుడు, ఆ మహనీయుడు అనేక మతాలతో పెనుగులాడతో ప్రకృతి అంతా బీవత్సంగా అడ్డాదిడ్డంగా ఎట్లంటే అట్లా ప్రవర్తిస్తుండేటువంటి ఈ న్యాయాన్ని చేకూర్చాలని శుద్ధ పంచమి రోజు అవతరించినటువంటి ఆదిశంకరుడు వచ్చి 4 మఠాలను స్థాపించినాడు. తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, ఇలా 4 ఆమ్నాయ మఠాలను స్థాపించి ఆ మహా ఉపదేశం బ్రహ్మోపదేశాలు చేసి అనేటువంటి తలలల్లా వంచి భారతదేశమంతా బలపము కట్టుకున్నట్టు కట్టుకొని వాడ నడకతో తిరిగాడు. 32 సంవత్సరాలు 36 సంవత్సరాలు జీవిస్తే ప్రపంచానంతా వణికించినాడు. వణికించి ధర్మాన్ని స్థాపించినాడు. సనాతనమైనటువంటి ధర్మాన్ని, అద్వైత ధర్మాన్ని స్థాపించినటువంటి సిద్ధ పురుషుడు ఈ వైశాఖ శుద్ధ పంచమి రోజు అవతరించినటువంటి పుణ్యదినం. అలాగా ఈ అవతారాలలో వచ్చినటువంటి వారందరూ పుణ్యపురుషులే. కాబట్టి ఈ పుణ్యపురుషులు వచ్చినటువంటి యొక్క వైశాఖ మాసంలో ఏంటంటే చాలా పవిత్రమైనటువంటిది. వైశాఖ మాసం గృహస్థునికి ఏమి జరగాల, ఈయన పాపాలు ఏం పోవాలా, వీడు చేసిన కర్మలన్నీ ఎట్లా పోవాలా అనే దానికి వైశాఖ చెప్తాది, పురాణం చెప్తాది. ఏంటి చేయాలంటే, సత్కర్మలు ఏం చేయాలంటే, సద్బ్రాహ్మణుడు చక్కగా 3000 గాయత్రి మహాయ జపము చేసిన వానికి గొడుగు, ఇసనకర, చెప్పులు ఇలాంటి దానం చేయాలి. ఇలాంటి దానం ఎవరైతే చేస్తారో వారికి పురోగతి, అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు మళ్ళీ ఇప్పుడు చేసే జన్మలో పాపాలన్నీ పరిహారం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట బ్రహ్మస్వరూపంగా ఉండే ఆ బ్రాహ్మణుడు. అయితే మరి ఇంకా ఏం చేయాలా ఈ మాసంలో అంటే, చక్కగా కొత్త కుండతో నీళ్లను దానం చేయాలి. ఆ కొత్త కుండ నీళ్లు దానం ఎవరు తీసుకుంటారు అంటే, ఎవరు తీసుకోరు. తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరు? శవాన్ని మోసేటప్పుడు తీసుకుపోతారు నీళ్లు. శవాన్ని తీసుకుపోయినట్టు ఉంటుంది కాబట్టి నీళ్ళు ఎవరు ఒప్పుకోరు. మరి ఏం చేయాలి? కొత్త కుండతో నీళ్లు దానం చేయాలి. ఏం చేయాలి చెప్పండి మీరే? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఒక వృక్షం కింద పెట్టి కొత్త కుండలో నీళ్లు పోసిపోతే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు దాన్నే సలివెందర అంటారు. సలివెందర పెట్టాల. ఆ సలివెందర చేసేవాడు సామాన్యుడైనటువంటి వాడు.
అయితే ఇంకా పుణ్యకర్మలు చేయాల్సినటువంటిది. అందుకే చిదానంద స్వామి పుట్టినప్పుడు 3 మైళ్ళ దూరములో సలివెందర పెట్టి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు నీళ్లు కడవతో నీళ్లు మోసి సలివెందర్లు పెట్టేవాడు స్వామి చిదానంద స్వామి. సలివెందర్లు పెట్టి మంచి కుర్ర వయసులు ఉండేటప్పుడు మంచి కడవలతో తెల్లవారాలకే నీళ్లు పోసేవాడు. పోస్తే ఆ దారిలో పోయే వాళ్ళకందరూ నీళ్ళు ఆనందంగా, ఏమంటే పెద్ద పాపోడు నీళ్లు పోసినారా ఆడ నీళ్లు ఉంటాయనేవాళ్ళంట. ఎక్కడ పోయినా ఏ దారిలో దొరకవంట, ఈ దారిలో అయితే ఉంటాయరా అనేవాళ్ళంట. పెద్దలందరూ పోయేవాళ్ళు, నడిచేవాళ్ళు. అంటే అక్కడ అంత కరెక్ట్గా నీళ్లు పెట్టేవాడు. తర్వాత ఇంకోటి చేసేవాడు స్వామీజీ. వాళ్ళు అంతా కుటుంబం పెద్దది, వాళ్ళు 5 మంది అన్నదమ్ములు అయితే పెద్దగా ఉండేవాళ్ళు, కొంచెం భూస్వాములుగా ఉండేవాళ్ళు. కానీ రాత్రిపూట స్వామీజీ దొంగిలించేవాడు. ఏంటంటే సద్యన్నము పెరుగును కడవలో పోసుకొని కలుపుకొని దాన్ని నటించేవాడంట, ఉత్త కడవ తీసుకున్నట్లు. ఏంటంటే ఇంట్లో అందరు ఉంటారు కదా, పిసనారులు ఉంటారు, కోపదారులు ఉంటారు, రకరకాలైన మనుషులు ఉంటారు కదా. వీడు ఇట్ట మోసుకపోతే మనకు తిండి ఎక్కడ అని అనుకుంటారు. కాబట్టి స్వామి దాంట్లో తీసుకొని వెళ్ళేవాడు. పోయి అందరికి అమ్మలి పోసేవాడు. బాగా 9 గంటలకు బాగా సేద్యాలు పోయేవాళ్ళు, దారిలో పోయే వాళ్ళకి అందరికి అమ్మలి పోసేవాడు. ఇట్లా స్వామి సత్కర్మ చేసేవాడు. అందుకే స్వామీజీ అందుకే మహనీయుడు అయిపోయినాడు. ఈ వైశాఖ మాసంలో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో నీళ్లు మోసి కష్టపడి భుజాలతో మోసినాడు. అంత పుణ్యాన్ని ఆర్జించినటువంటి వాడు స్వామీజీ. అది ఎవరు చెప్పారంటే మా పెద్దమ్మ చెప్పింది. అంటే పెద్దమ్మ ఇట్లా చేసేవాడు పిల్లప్పుడు, ఇట్లా చేస్తుంటాడు, అన్నిట్ల పనులు చేసేవాడు అని చెప్పేవాడు. అట్లాగా మనము కూడా ఏం చేయాలంటే ఈ వైశాఖ మాసంలో ఎవరికైనా దానం, ఏదైనా దానం ఏం చేయాలి? పెరుగు దానం, పాలు దానం, తర్వాత చెరుకు దానం, ఇంకా ఉండేవాళ్ళు. ఇలాగా ఇంకా ఏదైనా దానం చేయాలి. ఈ దానాలు చేస్తే ఈ మాసంలో చేయాల్సినటువంటి దానాలన్నీ కూడా చాలా విశేషమైనటువంటి 12 మాసాలలో చేసేటువంటి పుణ్యకర్మల కన్నా చాలా విశిష్టమైనటువంటి కర్మల్లో ఈ గొప్పది అని చెప్పారు. కాబట్టి ఈరోజు ఎవరు యానన్న దారులలో ఎక్కడన్నా ఇప్పుడు ఈ మధ్య వచ్చింది కొంచెం పెడుతున్నారు. లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? టౌన్ పోతే ఏం చేస్తారు చెప్పండి? టౌన్ పోతానే ఏం చేస్తారు? నీళ్ళు దప్పికైనా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఏం అనుభవమే లేదు మీకు. ఏం చేస్తారు చెప్పురా శంకరా? ఏంద్రా? కూల్ డ్రింక్ తాగుతావు, బాటలు కొనుక్కుంటావు, లెల్సగా తాగుతావు. పక్కనోడు దప్పికతో ఉంటాడు, బీదవాడు ఉంటాడు, పక్కవాడు దాహం ఉంటుంది. నీళ్ళు వచ్చావా? ఇయ్యవు, నీ కంపు నింపుకుంటావు. కానీ పూర్వకాలం అట్లా కాదు, సలివెందలు పెట్టి నీళ్లు పోసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ ప్యాకెట్ పాలు వచ్చినాయి, రకరకాలలో వచ్చినాయి. యోని వాందే, యోని స్వార్థం వాందే. కాబట్టి పరోపకారం అనేటువంటిది, ఈ పుణ్యకర్మలు అనేటువంటి మరుగైపోయినాయి. అట్లా ఇప్పుడు చేయడం అనేది ఆ విశాల భావాలే లేవు. ఎందుకంటే గృహస్థుడైనటువంటి వానికి ఒకరికి 4-5 మందికి భోజనానికి కానీ మధ్యలో ఏదైనా పోతే ఏమంటాడు? భయం. భార్య చెప్పాలంటే 4 భోజనానికి వచ్చినాడంటే అబ్బో ఎన్నో భయం. ఈయన ఏడ భోజనం అడుగుతాడో, ఏడ పెడతాడో, మామ ఏమంటుందో, ఇంత భయం. పూర్వకాలం అడుగు మాడుండేది, మాడుండే 4 అయ్యేది అంట అన్నం. పూర్వకాలంలో కుండల్లో అన్నం వండితే అంటే ఫలస్త్రం అనేటువంటిది అట్ట పెట్టేవాడు. స్వామికి ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు అనేవాడు, ఆయన పేరు వెంకట్రెడ్డి, ఆయన పేరు భుజారావు అంటాడు. ఊర్లో ఎవడే గాని పచ్చు ఉండకూడదు. సాయంత్రం 7 గంటలప్పుడు ఈ బజారు తిరిగేచ్చి చూసి వచ్చాడు మొత్తం సత్రాలలో ఎవరెవరు ఉండారని. చూసి వచ్చేవారే మీరు అన్నం తిన్నారా అని అడుగుతాడు. ఆయన ఏమి చేయడు, బాగా సిగరెట్ తాగుతాడు, ఏ కర్మ చేయడు. పోయి అడిగివాడు ఆ పస్తున్నాడంటే వాళ్ళ ఇంట్లో దూరిపోయి వీళ్ళ ఇంట్లో గిన్నె తీసుకొని పోయి అన్నం తీసుకొచ్చేవాడు. తీసుకుపోయి వానికి అన్నం పెట్టేవాడు. ఆయన మహానుభావుడు, మా బాగా చక్రవర్తిగా బతికిపోయినాడు. అంటే ఇట్లా ఈ పుణ్యకర్మలలో చేయాల్సినటువంటి సత్కర్మల్లో ఉండేటువంటిది ఏంటంటే ఈ సత్కర్మలు అనేటువంటిది జీవుడు
ఈ దేహంలో ఉన్నంత వరకు సత్కర్మలు చేస్తూనే ఉండాలి, పరోపకారము చేస్తూనే ఉండాలి, నిష్కామ కర్మ చేస్తూనే ఉండాలి అని మనకి వైశాఖ మాసంలో చెప్పినటువంటి పవిత్రమైనటువంటి ఏంటంటే, ఈ వైశాఖ పౌర్ణమి రోజు తులసి దళాలతో మహావిష్ణువుని ఎవరైతే పూజిస్తారో, పురుషుడు కానీ స్త్రీ కానీ పూజిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యాలు ఉంటాయని చెప్పాడు. ఇది వైశాఖ పురాణంలోనే ఉంది కథ. కాబట్టి ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ వైశాఖ పౌర్ణమి చాలా విశిష్టమైనటువంటిది. దీనికంతా కూడా మనం చేయాల్సినటువంటి సత్కర్మలన్నీ కూడా చేసుకుంటూ ఉండాలా. ఈ సత్కర్మలు అనేటువంటి చేయకపోతే ఏం చేస్తాడు జీవుడు అంటే, పరోపకారం అనేది చేయకపోతే చూడండి, ఋతుపవనాలన్నీ కూడా ఎండగాసేది ఎండగాస్తా ఉంది, చలి వచ్చేది చలి వస్తూ ఉంది, వర్షం వచ్చేది వర్షం వస్తూ ఉంది, కానీ భిన్నత్వం జరుగుతూ ఉంటుంది, కానీ దాహం తీరుస్తూ ఉంది. ప్రకృతి కట్టుబడి ఈ కర్మలన్నీ చేస్తూ నిష్కామంగా ఉంది కదా. మరి మానవుడు ఎందుకు చేయలేకపోతున్నాడంటే, మానవుడు పామరుడుగా అయిపోయినాడంట. ప్రపంచములో ఎట్లాంటిదంటే, జీవితంలో 84 లక్షల జీవరాశులు ఉండేటువంటి క్రమములో ఈ మానవుడే మహాచండాలుడంట, మహారాక్షసుడంట. ఏంటంటే, పులి మాంసమే తింటుంది, ఎద్దు గడ్డే తింటుంది, ఆవు గడ్డే తింటుంది, అన్ని జంతువులు ఏ కట్టుబాటుతోనే తింటాయి. కానీ మానవుడు పరమ రాక్షసుడు ఎవడంటే మానవుడే. అయ్యి నోరు లేని క్రమశిక్షణగా దీన్ని బతికిపోతున్నాయి ప్రకృతిలో. ఈ మానవుడు వీడి కోసం పుట్టాయని చెప్తాడు. ఎన్ని దిగినాయో నిన్న నొసంలో. రామా, దాక్షిణ్యం లేదు, కరుణ లేదు, ప్రేమ లేదు, ఏం. ఆ భూమాత అంతా తడిపాడు. పెద్దమ్మ అంటారు, పెద్దమ్మ కోరుకుంటుందే ఈ జగత్తునంతా పరిపాలించేటువంటి ఆ మహాతల్లి కోరుకుంటుందే. కానీ ఏంటంటే అజ్ఞానం. ఇవన్నీ మనకు భగవద్గీతలో వస్తుంది. దైవాసుర సంపదలో తామసికంతో చేసే కర్మలు, సాత్వికంతో చేసే కర్మలు, రజస్తో అంటే రజోగుణంతో చేసే కర్మలు, ఇవన్నీ ఇలా ఉన్నాయి. దీనిలను నువ్వు జాగ్రత్తగా కర్మను చేయమని కృష్ణుడు మనకు ఉపదేశం చేసినాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఏంటంటే, ఇదంతా ఫ్యాషన్ అయిపోయింది, మనం ఏం చేయలేం. ప్రకృతినంతా కూడా అది బీభత్సంగా మారిపోయి ఏదో ఒక రోజు పరిణామం తీసుకొని వస్తుంది. ఏదో జరగకపోతే వృక్షాలన్నీ పోయినాయి. ఈ సెగ ఎందుకు వస్తుంది? ఏ చెట్లను కొట్టేస్తున్నాడు, చెట్ల అడ్డమే ఉండకూడదంట. ఏంటిది? ఎందుకు ఇలా కట్టుబాటు ఎందుకు పెట్టకూడదు? ప్రభుత్వము చెట్టును కొట్టకూడదు అని చెప్పి వానికి జైలు శిక్ష అని పెడితే, ఓ 10 ఏళ్ళు జైలు శిక్ష అంటే చెట్టు కొడతాడా? కొట్టాడు. కానీ ఎందుకు? మాకేముంది, వాళ్ళే కొడుతున్నారు, అడవులన్నీ వాళ్ళే ఖాళీ చేస్తారు. కాబట్టి ప్రకృతి మనకు అనుకూలంగా ఎందుకుంటుంది? కాబట్టి అంత బీభత్సంగానే మారిపోయింది. వ్యవస్థ అంతా ఏమీ చేయలేము. ఇప్పుడు దీంట్లో ఏమిటంటే, ఈ ప్రకృతిలో ఇప్పుడు జరిగేటువంటిది, కలి ప్రభావంలో జరిగేటువంటిది అంటే, తమోగుణములో రజోగుణము తయారయ్యి సత్వగుణం అనేటువంటిది కరువైపోయింది. కాబట్టి ఇలాంటి పరిణామాలు మనము దృష్టిలో పెట్టుకొని ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి. చాలా దీన్ని ఎందుకంటే, ఒక్కరోజైనా నదిలోనన్నా స్నానం చేయాల, లేకపోతే సముద్ర స్నానంగిన ఆ సప్తమి రోజు బ్రహ్మముహూర్త కాలంలో సముద్రంలో మునిగినట్టయితే ఈ దేహం 3 మాట్లు మునిగింది. అక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు నేను ఈ పురాణాలనే చదువుకునేప్పుడు దానికల్లా అర్థాలు అయింది. కాబట్టి బ్రహ్మముహూర్త కాలంలో 3 పోయినాం, లోపల పోయి మునిగినాం. అంటే 3 సప్తమిలు మునిగినాం. ఈ వైశాఖ పౌర్ణమి, ఈ వైశాఖ శుద్ధ సప్తమి రోజు అంటే కనీసం అంటే సముద్రంలో మొత్తం నదులన్నీ కలుస్తాయి. కాబట్టి సముద్ర స్నానం చాలా శ్రేష్టమైంది. నేను ఫస్ట్ స్నానం చేసినప్పుడు శరీరం అంతా ఎర్రగా బొబ్బలు వచ్చినాయి. బొబ్బలు వచ్చే
మా అమ్మగారు అక్కడ ఉండేవాళ్ళు, ఏంట్రా ఏం తప్పు చేశాము, ఎందుకు ఇట్లా అయింది అని. ఏం లేదమ్మా, మీకు చెప్పకుండా వెళ్ళాము, మేము సముద్ర స్నానం చేసి రావాలనుకున్నాము, ఆ ఉప్పు అంతా పొంగింది, ఇంకా మేము ఆడ మామూలు నీళ్ళు పోసుకుంటే బాగుండేది, ఈ సముద్ర స్నానం చేస్తే ఇది ఎంత మన శరీరం మీదంటే ఇంకా పవిత్రంగా ఉంటాం కదా అనే భావంతో వచ్చినాము, అందుకే ఆ ఉప్పు అంతా పొంగడం వల్ల ఈ శరీరం అంతా పొంగింది అని. కానీ అట్ట కాదు, ముందు మునుగు, తర్వాత మామూలతో నీళ్లతో కొంచెం కడగండి నాయన, సముద్ర స్నానం మంచిదే అని చెప్పి. అట్లాగా మనము కనీసం అంటే మనకు కలవటాల్లో పుట్టినాడు ఒక ఆయన, పేరు చెప్పండి ఎవరు? కలవటాల్లో ఒక ఆయన పుట్టినాడు, ఎవరు? భాస్కరెడ్డి. భాస్కరెడ్డి సత్యంత వరకు సముద్ర స్నానం చేసినాడు. ఏకాదశి ఈ సప్తమి ఖచ్చితంగా పోతాడు, సముద్ర స్నానం మునిగి వచ్చాడు. ఇంత పర్ఫెక్ట్ సత్యంత వరకు చేసినాడు ఆయన, అంత గొప్ప. అందుకే ట్రైన్లో పోతానే కళ్ళు మూసినాడు. అది ఆ వీరమరణం రావాలి అంటే సత్కర్మలు చేశాడు. ఎంతమంది సాధువులు వచ్చినారు, సాధువులకు వస్త్రాలు దానం చేసినాడు. ఆయన పాపం చేసినాడో పుణ్యం చేసినాడో ద్రోహం చేసినాడో తెలియదు, కానీ మహాత్ములు ఎవరైనా వస్తే వస్త్రదానం చేసేవాడు. రూపాయి అంటే రూపాయి దానం చేస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేస్తాడు. అప్పుడైతే మాకేం చేశాడంటే, మేము రుద్రయాగం, అది చండీయాగం 5 రోజులు పెడితే, చండీయాగం 5 రోజులు అయితే బ్రాహ్మణులకు 5 రోజులు ఆ పాని ఆ రసాలు ఏంటియో తెచ్చినాడో ఏమో కానీ వాళ్ళకు రోజు ఆ రసం పోసేవాడు. పండ్ల రసం అనుకున్న ఏ రసం పోసినాడో ఆ 25 బ్రాహ్మణులకు 5 రోజులు పోసినాడు. ఎంత భక్తి ఉండాలా? భాస్కర్ రెడ్డి గారు మాకు చల్లగా వచ్చినాడు స్వామి అని వాళ్ళు బ్రాహ్మణులు నా దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు. ఎంత దాన్ని సత్కర్మలను చేయాల్సిన ఆ పుణ్యకర్మలలో ఉండేటువంటి గొప్పతనం ఏందో చూడండి. అట్లా ఆ సత్కర్మలు అనేటువంటి జీవుడు చేసుకుంటూ ఉంటే ఎప్పుడు ముక్తి వచ్చిందో తెలియదు. ముక్తి వచ్చాదని అంత తొందర ఏం కాదు, కానీ అనేక జన్మాలు పడుతుంది, అనేక కోట్ల జన్మాలు అవుతుంది. కానీ సత్కర్మలు అనేటువంటిది చేస్తుండాల. ఇంకా స్త్రీలు ఉండారు, స్త్రీలలో ఎవరికైనా పిరికాడు అన్నం మిగిలితే ఎవరికైనా పెట్టరు, అది కుక్కలకు పెట్టరు. అది ఏం చేస్తారు, మురికిపోయినటువంటి కాలువలో వస్తారు. అది అది పెడితే ఎంత పుణ్యము. అదే ఇంకోటి వస్త్రాలు, ఒక్కొక్కరికి వందలు ఉంటాయి. పాత చీరలన్నీ అన్ని మొత్తం దానం బీదోళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇంకా మళ్ళీ అవి కట్టరు కదా, అవి అట్టనే కుళ్ళిపోతూనే ఉండాలి. మన దగ్గర ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనకు 30 పంచెలు ఉన్నాయి. 30 పంచెలు ఇట్లా తీస్తే బొక్కలు పన్నాయి, కానీ కొత్తవి ఎవనికే కానీ దానం చేయలే, పెట్టెలు అట్టనే మురిగిపోయినాయి. ఆయన కట్టుకోలే, ఇతరులకి ఇయ్యలే. అందుకే చిదానంద స్వామిని చూసుకొని నేర్చుకోవాలి. ఆయన అంతా త్యాగమే, ఎవరికైనా ఏది అడిగితే ఇచ్చండడమే, వచ్చిందే ఇచ్చండడమే, పోతండాలో వచ్చండాలంతే. అలాగా త్యాగం అనేటువంటిది కొంచెం అవసరము. కొన్ని పెట్టుకోవాలి, కొన్ని దానం చేయాలి, అవసరమైనటువంటి దానం చేయాలి. ఈరోజు నేను మొన్న హైదరాబాద్లో పోతుంటూ ఒక దారిలో పోతుంటే బీదవాళ్ళు వీళ్ళు పాయింట్లు షర్ట్లు వీళ్ళు చీరలు ఎన్ని పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఒక పెద్ద బజార్ ఉంది దానికి హైదరాబాదులో. ఏంటి ఎన్ని ఇట్లనే పెట్టారంటే, ఎన్ని చీరలు వ్యాపారం స్వామి అని చెప్తున్నాడు. ఆయన పక్కలో కూర్చోండి. ఆయన చూడండి, ఆ పాత చీరలు కూడా అమ్ముకోవడమా? నువ్వు మహారాజుగా పుట్టినావు, పూర్వజన్మలో పుణ్యం చేసి మహారాజుగా పుట్టినావు, ఏమై దానం చేయొచ్చు కదా. అంటే అలాంటి పరిస్థితిలో మానవుడు అంటే మహానీచుడుగా బతుకుతున్నాడు. తర్వాత ఏంటంటే పిసనారిగా బతున్నాడు. ఈ పిసనారితనం అనేటువంటి స్థితిని పట్టి ఉండాలా, కాబట్టి పూర్తి లోబి కాదు. అందుకేది మహాభారతం లోబి ఎవరు చెప్పండి? మహాలోబి చెప్పండి. ఏం బుర్రలే పని చేయలే, మహాలోబి ఎవరు భారతంలో? ఏమయ్యా మతికే రాలే. ఎవరు? సూది మోపినంత ఈయనంది ఎవరు? లోబి కాదు. సూది మోపిన 5 ఊళ్ళు వాళ్ళు బతుకుతారంట, నువ్వు బతావు మేం బతామంటే 5 ఊళ్ళు అని అడుక్కుని ఆడెవరు? కృష్ణుడు.
అడుక్కుంటే ఏమన్నాడు? ఆ సూది మోపినంత కూడా దానం చేయనన్నాడు. వాడు ఎంత మళ్ళా దుర్మార్గుడు అంటావా? కానీ లోబి అంటే వానికి తప్ప ఆ సూది మోపినంత చేయి ఆక్రమిస్తారేమో అని వామనమూర్తి ఆక్రమించినట్టు. అంటే ఆ లోభత్వం అనేది మనకు భారతంలో మహా సన్నివేశాలలో ఎన్నో ఉన్నాయి. దానినంతా మనం అప్పుడప్పుడు దానిని యూట్యూబ్లలో వచ్చినాయి. మహాభారతం పెట్టినారు, నిన్న 1 గంట సేపు వినండి ఏకాంతంగా అనేటప్పుడు. ఎన్ని ధర్మాలు వస్తాయి, ఎన్ని నీతులు ఉంటాయి, ఎన్ని ధైర్యం ఇచ్చేటువంటి విషయాలు ఉంటాయి. ఎవరికేంది ఓర్పు? ఎవడు గీక్కోడు, కోడి గీక్కున్నట్టు గీక్కుంటుంటాడు. ఏ మంచి విషయాన్ని వినొచ్చు కదా. ఆ ధర్మాలని తెలిస్తే కదా మనం రేపు పొద్దున సమాజానికి అందించేది. కానీ మన పిల్లలకు ధర్మాలు నేర్పేదానికి కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి పరంపరగా మనకు ఈ విద్యను పెద్దలు సంపాదించిపోయినటువంటి పరంపరా విద్య, బ్రహ్మ విద్యను మనం కాపాడుకొని ఈ వైశాఖ పున్నమిని మహాపవిత్రమైనటువంటిది గురువు అనుగ్రహంతో చక్కగా ఈ కార్యక్రమం జరిగిపోతూ ఉంది. ఆయన ఏ సిద్ధిమంతరం పెట్టిపోయినాడో పౌర్ణాలు జరుగుతూనే ఉన్నాయి. వచ్చే వాళ్ళు వచ్చారు, జరుగుతూ ఉంది, పోతా ఉంది. అంతా ఆయన లీల, ఆయన సంకల్పము. కాబట్టి చక్కటి యొక్క సందేశాన్ని మీరు విన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ హరి ఓం తత్సత్.